హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా కోసం. సో మనం ఈరోజు గోదావరి పోతున్నాం. తణుకులో ఒక పెళ్ళి ఉండే దానికి పోతున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై టీమ్. సో ఈయన పవన్ సార్, కొంచెం స్ట్రిక్టే, కొంచెం జోవియల్ కూడా. మన స్కూల్లో పీటీ సార్ లాగా అనుకోండి. ఈ ట్రిప్కి ఈయనే మన గ్యాంగ్ లీడర్. దీని పేరు శ్రీలత. ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారు కదా, ట్రిప్ అనగానే రాను, పనుంది, ఇంట్లో ఒప్పుకోరు అని రీజన్స్ చెప్పేటోళ్ళు. మా గ్యాంగ్లో ఇదొకటి. ఈయన పేరు సాయిరాం. మనిషి మాట కొంచెం వింకరంగా ఉన్నా మనసు మంచిదేలేండి. నీ హారిక కాదు, నా హారిక. ఈమెనే మన ట్రిప్కి ఆర్గనైజర్. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అన్నీ కరెక్ట్గానే చెప్తుంది, గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్స్ తప్ప. ఈయనే ఫనీ సార్. ఈ వీడియోస్లో ఎక్కడ ఈయన కనిపించరు, కానీ ట్రిప్ అంతటికీ రీజన్ ఈయనే. మనం వెళ్ళేది వీళ్ళింట్లో పెళ్ళికి. ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దామా? సో మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ నుంచి తణుకు స్టార్ట్ అయిపోయినాం. అరే కార్ ఎక్కగానే అందరూ నిద్రపోయినారు. ట్రిప్ అంతా ఇంతే బోరింగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. సో అలా 50 kilometers 60 వచ్చినాక ఇక్కడ వివేరా అని ఒక హోటల్ కనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినుండే. ఫుడ్ బాగానే ఉంది అండ్ రెస్ట్ రూమ్స్ అవన్నీ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి ఇది హోటల్ చాలా బెస్ట్ అనిపించింది. అట్లా వెళ్ళగానే అందరం ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసేసుకున్నామా. అట్లా ఒక 5 minutesకి మా ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. అందరు మార్నింగే లేచినారు కదా, ఫుల్ ఆకలి మీద ఉన్నారు, మంచిగా తిన్నాం. చెప్పాలి తీసినప్పుడు అరే జర్నీలో పూరి తింటావా? మామూలుగా సో ప్రతి గ్యాంగ్లో ఒకరిద్దరు ఉంటారు కదా పూరీ లవర్స్. నాకైతే పొంగల్ అంటే చాలా ఇష్టం. నా జుట్టు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. మేము కార్లో ఎంత గలీజ్గా నిద్రపోయినామో. అసలు ఫుల్ డీప్ స్లీప్లో ఉండే. మార్నింగ్ లేచినందుకేమో ఫుల్ నిద్ర వచ్చేసింది కార్ ఎక్కగానే. ఇక్కడ ఇంకా కొనుక్కోవడానికి చాలా థింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చేనేత అవి కొన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ మేము తినడానికి కార్లో స్నాక్స్ కావాలి కదా, స్నాక్స్ కోసం కొన్ని తీసుకున్నాం. ఫస్ట్ ఈ గ్యాప్లో ఒకటి వేసేసింది, ఒక చాక్లెట్ దుబ్బేసింది. సో అట్లా మంచిగా తినేసి మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసినాం. అటు ఇటు అనేసరికి అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది. అరౌండ్ 2 అవుతుండే. ఇంకా అప్పుడు లంచ్ చేద్దామని ఆల్మోస్ట్ తణుకుకి 30 kilometers ముందు ఇక్కడ ఒక హోటల్ కనిపించింది. ఇంకా ఇక్కడ ఆగి మంచిగా లంచ్ చేసినుండే. మా అందరికి బాడీ గార్డ్లో ఉన్నాడు, బాడీ గార్డ్లా నడుస్తున్నాడు. అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా అట్లా తణుకుకి ఎంటర్ అవ్వగానే ఆ నేచర్ ఎన్వైరన్మెంట్ చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇక్కడికి రాగానే నాకు ఒక్కటే పాట గుర్తొచ్చింది. సో మేము ఇట్లా కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయినాం. అప్పుడే పెళ్లి కొడుకుని చేస్తూ ఉండే.
సో కనిపిస్తుంది కదా, అది ఇల్లు. అండ్ ఇంటి చుట్టూ ఇటు పొలం ఉంది. నాకైతే క్రేజీ నచ్చింది. అట్లా పెళ్లి కొడుకు ఈవెంట్ అయిపోగానే వాళ్ళ ఇంటి వెనకాలనే వాళ్ళకి ఒక తోట ఉందన్నమాట. సో అట్లా టైం పాస్ చేద్దామని తోటలోకి వచ్చినాం. కానీ తోట ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా. ఆల్మోస్ట్ వీళ్ళు అన్ని ఫ్రూట్స్, అన్ని కూరగాయల చెట్లు ఇక్కడ పెట్టుకున్నారు. మస్తు అనిపించింది అసలు. చాలా రేర్ గా దొరికే ఫ్రూట్స్, కాస్ట్లీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇట్లా ఫ్రెష్ గా మన ఇంట్లో పండిన పండ్లు, కూరగాయలు తింటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మా విలేజ్ లో కూడా ఉన్నాయి, కానీ మరి ఇన్ని వెరైటీస్ లేవు. నేనైతే చాలా కొత్త ఫ్రూట్స్, కొత్తవన్నీ చూసినప్పుడు మస్తు ఎక్సైట్ అయితా అసలు. అమేజింగ్ అసలు. ఇంత మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ వీళ్ళకి ఇక్కడ కొంచెం వాటర్ రిసోర్స్ ఎక్కువ కాబట్టి అంత కష్టం అవ్వట్లేదేమో. ప్రతి ఇంట్లో మామిడికాయ చెట్లు, అరటి చెట్లు, మెయిన్‌గా అరటి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు అయితే ప్రతి ఇంట్లో ఉన్నాయి. అది నేను చాలా చూసినా. అండ్ వాటర్ కూడా ఎక్కడంటే అక్కడ కాలువలు పోతుండే. వాటర్ రిసోర్స్ బావుంటే ఆటోమేటిక్‌గా ఫుల్ ట్రీస్, ప్లాంట్స్ అన్నీ పెంచుకోవచ్చు మంచిగా. సో దీన్ని ఏదో ఫ్రూట్ అంటారంట. నేను ఇది తిని చూసిన. ఆరెంజ్ ఫ్రూట్ లాంటి షేపే ఉంటది. కానీ కొంచెం నిమ్మ టేస్ట్ కూడా వస్తది. చాలా చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఈ ఫ్రూట్స్ అయితే. ఒక్కటి హాఫ్ కేజీ ఉంటుండొచ్చు. ఇవైతే హైదరాబాద్‌లో అమ్మడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అట్లా తోటంతా మంచిగా తిరిగి కొన్ని ఫోటోస్ దిగి మస్తు చిల్ అయినాం. కానీ కింద చీమలు, కొన్ని పురుగులు చాలా ఉన్నాయి. చీమల పుట్టలైతే చాలా ఉన్నాయి. అడుగేయాలంటే మస్తు భయమైంది. నేను మస్తు జాగ్రత్తగా ఆచి తూచి వెళ్తుండే. నాన్న ఏమైంది? కింద మన వల్ల బోల్డ్ చీమలు చచ్చిపోతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బెస్ట్. అయ్యో, చీమల ప్రాణం గురించి బాధపడుతుంది నిహారిక. సో ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ కనిపిస్తది. ఒక సైడ్ అంతా ఏదో క్రాప్ వేసినారు వెజిటేబుల్స్ కి, ఇంకో సైడ్ అంతా ఫ్రూట్స్. అండ్ అటు వెనకాల మొత్తం అరటి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు ఇంత ఉన్నాయి. పెద్ద, ఇది యాక్చువల్లీ చిన్నది బట్ లోపట అయితే ఇంత పెద్ద పెద్ద, సేమ్ లైక్ మోసంబి కానీ చాలా పెద్ద పెద్ద తొనలు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ రొయ్యల చెరువు, చేపల చెరువు ఏదో ఒకటి ఉంది. ఎవ్రీ 500 మీటర్స్ కి ఒక రొయ్యల చెరువు తగులుతుండే. అండ్ మన సైడ్, నాది సిద్దిపేట తెలంగాణ సైడ్. సో మాకైతే రొయ్యల చెరువు అనేది చాలా రేర్, అసలు ఉండవు అనుకుంటా నాకు తెలిసి. అండ్ చేపల చెరువు కొంచెం దొరుకుతాయి, కొన్ని చేపల చెరువులు ఉంటాయి. అండ్ ఈ సీనరీస్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ తోని కొంచెం మేము కూడా తెలుసుకున్నాం ఇవన్నీ ఎట్లా చేస్తారు, ఎంత ప్రాసెస్ పడుతుంది, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఎట్లా జరుగుతాయి అని. అండ్ ఇక్కడ మేము ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఈ అన్న ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూస్తుండే. సో ఇక్కడ ఇంకా వీళ్ళది ఒక తోట ఉంటే దాని లోపలికి వచ్చినుండే. అక్కడ వాళ్ళు ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ కొబ్బరికాయలు కొట్టిస్తామన్నారు. దాని తర్వాత ఇవి కొడుతున్నారు. నాకు స్టార్టింగ్ లో అర్థం కాలే వాటిని ఏం చేస్తున్నాడు అని. బట్ మొత్తం చూస్తుంటే అక్కడైనా ఆ ఆకుల స్టెమ్ ఉంటది కదా, దాంతోని స్ట్రాస్ చేస్తున్నాడు లిటరల్ గా. అసలు అమేజింగ్ ఐడియా అనిపించింది. అవన్నిటి 2 సైడ్స్ నుంచి కట్ చేసి అది పైప్ లాగా చేసినాడు. మస్తుండే అసలు. అండ్ వాటిని స్ట్రాస్ లాగా యూజ్ చేస్తారంట. ఎంత న్యాచురల్ కదా, మస్తు ఇంప్రెసివ్ అనిపించింది ఈ ఐడియా నాకు. అండ్ అందరికీ అట్లా కొబ్బరి నీళ్ళు ఇచ్చినారు వెల్కమ్ డ్రింక్ లాగా, మంచిగా అనిపించింది, తీయగుండే. నేను నిజంగా ఆ చిన్న స్టెమ్ తోని స్ట్రా అంతా వర్కౌట్ అవుతుందో లేదో అనుకోని క్రేజీ వచ్చింది. అండ్ టేస్ట్ కూడా బాగుంది. కొంచెం పచ్చిదనం ఈజీగా వస్తుంది దాంట్లో నుంచి. అది ఇంకా ఫ్లేవర్ని యాడ్ చేసింది వాటర్లో. ఇది చాక్లెట్ చేసే చెట్టు అంట. నేను ఇప్పుడే ఆ అన్నకి ఇచ్చి చాక్లెట్ని చూపించిన. నేను తర్వాత కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది, టేస్ట్ చేద్దాం.
చెప్పరిచి గింజ ఉమ్మాల తినకూడదు నవలద్దు. ఈ పైన ఈ పెచ్చు ఉంది కదా, ఇది సేమ్ కస్టర్డ్ యాపిల్ టేస్ట్ ఉంది, కానీ దీని లోపల ఒక సీడ్ ఉంటుంది. ఆ సీడ్ ని ఎండబెట్టి దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి అప్పుడు చాక్లెట్ తయారవుతుంది అన్న. ఇదైతే బాగుంది. ఇట్లా చాక్లెట్ తయారు చేసే ఫ్రూట్స్ ని నార్మల్ గా ఫొటోస్ లో వీడియోస్ లో చూడడమే తప్ప ఇప్పుడు డైరెక్ట్ గా చూడలే. నేను మస్తు ఎగ్జైట్ అయినా, నేను నా ఫేవరెట్ చాక్లెట్ తయారయ్యేది దీని నుంచా అని. అండ్ నేను ఆ పచ్చిగా ఉన్నప్పుడు టేస్ట్ కూడా చేసిన, ఆల్మోస్ట్ సేమ్ మన మన ఊర్లో దొరికే కస్టర్డ్ యాపిల్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉంది. కాకపోతే దాని లోపట ఉన్న సీడ్‌ని ఫుల్ ఎండబెట్టి, రోస్ట్ చేసి దాని తర్వాత దాన్ని చాక్లేట్ చేస్తారంట. మళ్ళీ చాక్లేట్ చేసే ప్రాసెస్ అప్పుడు నన్ను పిలవండి, నేను వచ్చి తీసుకుంటా అని చెప్పిన వాళ్ళకి. అండ్ ఇక్కడ మొత్తం చాక్లేట్ చెట్లే పెట్టినారు. అండ్ ఇది చాలా కాస్ట్‌లీ అంట తెలుసా? సో, ఇక్కడ అన్ని వాగులున్నాయన్నమాట. మేము మెల్లిగా ఆ వాగు దాటుతున్నాం. ఫస్ట్ టైమ్ చాలా భయమైంది. మేము తర్వాత తర్వాత మెల్లిగా ఊరికే ఎళ్ళేసొస్తుండే ఫన్ కోసం. ఇక్కడ అదర్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు, చాక్లెట్ చెట్లు అండ్ మామిడి చెట్లు, అరటి చెట్లు ఇవన్నీ ఉండే అనమాట. సో, ఆ తోటలోకి గూడా ఎళ్దామని ఆ వాగు దారాను. ఈ వెదర్, ఈ రోడ్స్ అవన్నీ ఎంతో మంచి విలేజ్ వైబ్స్ ఇచ్చినాయో అసలు. ఆఫ్టర్ ఎ లాంగ్ డే ఇంకా మేము మా రూమ్‌కొచ్చేసినాం. ఇక్కడ మేము తణుకులో ఒక రూమ్ బుక్ చేసుకునుండే మా ముగ్గురు కోసం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడే రిసెప్షన్ గూడా ఉంటదంట వీళ్ళ సైడ్. 7:00కి రిసెప్షన్ అన్నారు. సో, ఇంకా 1 అవరే టైమ్ ఉంది. లెట్స్ గెట్ రెడీ ఫస్ట్. అట్లా జెట్ స్పీడ్‌లో ఇద్దరం చీరలు కట్టేసుకున్నాం. అండ్ మస్తు బ్యూటిఫుల్ ఉన్నాం గదా ఇద్దరం. ఇంకా టకటక అందరం రెడీ అయ్యి వెళ్ళిపోయినాం. సో మేమున్న స్టేకి ఈ ఫంక్షన్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో వెంటనే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి రాగానే మా కొలీగ్స్ వాళ్ళందరూ కలిసినారు. అండ్ వాళ్ళతో కొంచెంసేపు ముచ్చట్లేసి అలా టైం పాస్ చేసినాం. అండ్ మీకు చెప్పలేదు కదా, మేము ఇక్కడికి చాలా మందిమే వచ్చాం. అరౌండ్ 13-14 మెంబర్స్ వచ్చాం. కానీ నేను మా కార్లో మాతో జర్నీ చేసే వాళ్ళని మాత్రమే క్యాప్చర్ చేసిన. అందరినీ ఇబ్బంది పెట్టకూడదు కదా మనం. సో రిసెప్షన్ అయిపోగానే మేము కిందకి డిన్నర్కి వచ్చేసినాం. అండ్ ఇది బంతి భోజనం ప్యాటర్న్ అనమాట. సో మేము అందరం ఆల్రెడీ సీక్వెన్స్లో కూర్చుని ఉంటే వాళ్ళే మా దగ్గరకు వచ్చి అన్ని వడ్డించి వెళ్ళినారు. అండ్ ఈ పద్ధతిలో నాకు మస్తు నచ్చింది. చాలా ప్రశాంతంగా తిన్నాం. అండ్ వీళ్ళ సైడ్ పెళ్ళిళ్ళలో అసలు నాన్ వెజ్జే పెట్టారంట. మాకైతే నాన్ వెజ్ చుక్క ముక్కలేంది అసలు ఏ ఫంక్షన్ జరగదు. ఎనీవేస్ నాకైతే నాన్ వెజ్ కన్నా వెజ్జే చాలా ఇష్టం. సో నేను ఫుడ్ని మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ అలాంగ్ విత్ దిస్ డిన్నర్ వీళ్ళు టిఫిన్స్ మీద కూడా మస్తు కాన్సన్ట్రేట్ చేసినారు. అండ్ అంటే మనం కూడా పెడతాం, కానీ వీళ్ళు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అండ్ స్వీట్స్ పెట్టినారు. ప్రతి ఒక్కటి చాలా యమ్మీ ఉండే. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం అందరం. అండ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ని కూడా చాలా రోజులకి టేస్ట్ చేసిన నేను. సో డిన్నర్ అయిపోగానే అలా బయటకు వచ్చామన్నమాట. ఫంక్షన్ హాల్ అయితే ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ పీపుల్ అనమాట. చాలామంది చుట్టాలు ఉన్నారు అనుకుంటా వీళ్ళకి. ఎంతోమంది జనాలు ఉన్నారో అసలు. అంత లేట్ నైట్ అయినా కూడా ఎవ్వరు వెళ్ళిపోలేదు. అన్ని లైట్స్ని, జనాల్ని, ఆ ఫంక్షన్ వైబ్స్ని చూడక చాలా రోజులైంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలాంటి వైబ్ రాలేదు నాకు. అండ్ నిహారిక మస్తు క్యూట్ ఉంది కదా ఈరోజు. నాకు మస్తు నచ్చింది ఆ కలర్, ఆ శారీ మంచిగా ముద్దుగుంది. సో పెళ్ళి మిడ్ నైట్ అనమాట. మాకు చాలా టైం ఉండే ఇంకా స్పెండ్ చేయడానికి. ఫుల్ ఫొటోస్ దిగినాం, రీల్స్ చేసినాం, ఫుల్ ఆడుకున్నాం అందరం. ఏదో ఒకలాగా టైం పాస్ చేసినాం. అండ్ మధ్యలో అట్లా తణుకు లోకల్లో కూడా ఒక ట్రిప్ వేసి వచ్చినాం. అండ్ తెలిసిందేగా మనకి మధ్యలో ఒక డ్యాన్స్ స్టెప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అట్లా టైం పాస్ చేసుకుంటేనే పెళ్లి ముహూర్తం కూడా దగ్గరికి వచ్చేసింది. మొబ్బలో 116కి పెళ్ళి అనమాట. పెళ్ళి అయిపోయింది. సో అదనమాట ముచ్చట. వాళ్ళ పెళ్లి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా రూమ్కి వచ్చేసినాం. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా చీర ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గోదావరి వీడియోస్, తణుకు వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్.